నమస్కారం. సులీక ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. పదండి, ఇవాళ మనం ఆగస్టు నెల 2024 కన్యారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి చర్చించుకుందాం. కన్యారాశి అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం మరియు చిత్రా నక్షత్రం మొదటి 2 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ ఆగస్టు నెల 2024లో ఏం చేయాలి, ఎలాంటి విషయాలను జాగ్రత్త తీసుకోవాలి, ఏ దైవం మీకు అదృష్టం ఇస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. కన్యరాశి వాళ్ళు అంటే మీకు ఈ ఆగస్టు నెల 2024 ప్రారంభంలో గ్రహ సంచారం ఎలా ఉంటుంది అంటే, మీ రాశి అధిపతి బుధుడు మీ రాశి నుంచి 12వ స్థానంలో సంచారం శుక్రుడితో కలిసి, మీ రాశిలోని కేతువు, కుంభరాశి అంటే మీ రాశి నుంచి 6వ స్థానంలో శని గ్రహ సంచారం, 7వ స్థానంలో కేతు, 9వ స్థానంలో బృహస్పతితో కలిసి కుజుడు, దశమంలో చంద్రుడు ఈ ఆగస్టు నెల 2024 ప్రారంభం. సో కన్యరాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెల 2024 బాగుంటుంది. ఖర్చుల విషయంలో మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండండి. అనవసరమైన ఖర్చులని కాస్త స్టాప్ చేసి ఆ తర్వాత ప్రొడక్టివ్గా ఏం చేయగలుగుతాం అనే విషయం గురించి ఆలోచించండి. రెండవ విషయం, హెల్త్లో కాస్త జాగ్రత్త తీసుకోండి. రాశిలోని కేతువు సంచరించడం వల్ల ఏదో ఒక రకంగా మానసిక ఆందోళన కూడా ఉంటుంది. అదేవిధంగా హెల్త్లో కూడా కొన్ని విషయంలో కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఏదో ఒక రకంగా అనారోగ్య సమస్యలు వస్తుంది. ఈ స్పెసిఫిక్ టైంలో మీరు ఏం చేయాలి అంటే, హెల్త్ చాలా బాగా చూసుకోవాలి. రొటీన్గా ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. యోగా, ప్రాణాయామం అలాంటి ఏదైనా ఒక మంచి విషయం మీ రొటీన్ లైఫ్లో తెచ్చుకోండి. మహిళల విషయానికి వస్తే, మహిళలకి ఈ ఆగస్టు నెల 2024 బాగుంది. డబ్బులు వస్తుంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాలా పెరుగుతుంది. అదేవిధంగా మీకు ఖర్చులు కూడా అధికమవుతుంది. సో ఖర్చుల విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. పిల్లల విషయానికి వస్తే, పిల్లలు మీ మాట వింటారు. ఇంకోటి, పిల్లలకి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా మనం ఎదగాలి అనే విషయం గురించి వాళ్ళకి మోటివేట్ చేయండి, వాళ్ళకి కాస్త ఎడ్యుకేట్ చేయండి. సాటర్డే మరియు సండే మరియు హాలిడేస్ లేకపోతే వేరే విధంగా వచ్చే ఫ్రీ టైంలో వాళ్ళని సద్వినియోగం అంటే కరెక్ట్గా ఆ టైం ఫ్రేమ్ని ఉపయోగం చేయడానికి కాస్త హెల్ప్ చేయండి, మోటివేట్ చేయండి. ఇక ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే, కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ ఆగస్టు నెల 2024లో కాస్త కృషి చేస్తే మీకు సక్సెస్ అయిపోతుంది. మీరు చదివిన స్ట్రీమ్ లైన్లో మాత్రమే మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి అని ఒక పట్టుదలతో ఉండకండి. ఎందుకంటే ఆపర్చునిటీస్ వస్తుంది, కానీ ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయం గురించి మాట్లాడితే వైడ్ స్ప్రెడ్ ఆపర్చునిటీస్ అనేది మీకు వస్తుంది. అందువల్ల మీరు ఏం చేయాలి అంటే, ఏదో ఒక రకంగా ఫస్ట్ ఒక జాబ్ తెచ్చుకొని ఆ తర్వాత ఒక 6 months లేకపోతే 1 year ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు మార్చుకోవచ్చు. రెండో విషయం ఏంటి అంటే, ప్రొఫెషనల్స్. ఇప్పుడు మీ ప్రొఫెషన్ లేకపోతే మీ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చారు అనే విషయం ఫస్ట్ మీరు మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి. మీరు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు అంటే ఆ బ్యాక్గ్రౌండ్కి ఏ స్కోప్ ఉంది, ఎలాంటి స్కోప్ ఫ్యూచర్లో వస్తుంది, ఇప్పుడు మనం తీసుకోపోయే జాబు ఎలాంటిది, దాని గురించి ఐడియా ఏదైనా ఉందా అని ఫస్ట్ మనం స్టడీ చేసుకుని ఆ తర్వాత సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మంచిది. ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేసే వాళ్ళకి ఈ ఆగస్టు నెల 2024 బాగుంది. కానీ మంచి పేరు తెచ్చుకోవాలి అంటే కాస్త కృషి చేయాలి. ఆ కృషి ఎలా చేయాలి అంటే, టైం మేనేజ్మెంట్ ఫస్ట్. రెండవది, మీరు కమిటెడ్గా ఉండాలి మీ పనికి. ఇది చాలా ముఖ్యం. ఇక పెద్దవాళ్ళ విషయానికి వస్తే, మీ ఇంట్లో ఎవరైనా కన్యారాశిలో పుట్టిన పెద్దవాళ్ళు అంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉంటే వాళ్ళ హెల్త్ కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి, చూసుకోవాలి. ఇంకోటి, కాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పి, ఆ తర్వాత పాదములో ఏదైనా ఒక రకంగా వాళ్ళకి డిస్కంఫర్ట్, ఇలాంటి విషయాలు ఎక్స్పీరియన్స్ చేసే కన్యరాశిలో పుట్టిన పెద్దవాళ్ళు, పేరెంట్స్, వాళ్ళకి విష్ణు సహస్రనామ పారాయణం లేకపోతే విష్ణు సహస్రనామ శ్రవణం ప్రతిరోజు ఉంటే వాళ్ళకి హెల్త్లో చాలా మంచిది. ఇంకోటి, ఈ ఆగస్టు నెల 2024లో ముఖ్యంగా అందరికీ, కన్యరాశిలో పుట్టిన వాళ్ళు అందరికీ విష్ణు సహస్రనామ పారాయణం చాలా మంచిది. అది పారాయణం చేసిన, విన్నా చాలా మంచిది. మీ హెల్త్కి, మీ మైండ్ సెట్కి, మీ ఆరోగ్యానికి చాలా మంచిది. శుభం.